Hi all, welcome to our channel. Please subscribe my channel and do watch previous videos and do support me. వ్లాగ్లోకి వస్తే నేను హైదరాబాద్లో ఉండే కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు తెలిసినట్టు ఉంటుంది ఏంటి ఎలా అసలు ఎలా ఉండిద్ది అని తెలుసుకుంటారు అని నా ఉద్దేశం అనమాట. మెయిన్ కాన్సెప్ట్ అదే. సో మేము ఈరోజు అయితే రాష్ట్రపతి నిలయం చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను రావడం ఫస్ట్ టైం, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ భలేగా ఉన్నాయి, అంటే కొత్త అయితే ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ఫోన్ చేసేసి రెడీ అయ్యి ఉండండి, నేను వచ్చి తీసుకొని వెళ్తానైతే అన్నాడు అనమాట. ఇంకా లేడీకి లేచిందే పరుగు అన్నట్టు నేనైతే రెడీ అయిపోయాను. గబగబా రెడీ అయ్యి మా పాపని అయితే రెడీ చేస్తాను. లేట్ అవుతుంది కదా. సో మా హస్బెండ్ లంచ్కి వచ్చేసింది. ఇంకా లంచ్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాను. మాకు కొంచెం దగ్గరనే ఉంది, ముందే స్కాన్ చేసుకోవడానికి అయితే ఉండింది. మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెళ్తున్న కొద్దీ ఉంటుంది అనమాట. ఫస్ట్ మేము పోయినప్పుడైతే ఎవ్వరు లేకుండే. తర్వాత ఇంకా కొంతమంది కార్లలో వస్తూ ఉన్నారు, బైక్లో, ఇంకా ఎట్లా అంటే అట్లా వస్తూనే ఉన్నారు. సో మేమైతే వెళ్ళిపోయాం. ఇది 3rd జనవరి నుంచి 11th జనవరి వరకు అయితే ఉండిందనమాట. ఇది కొంచెం ఉదయ ఉత్సవం అనేది ప్రోగ్రామ్ అయితే జరిగింది. సో ఇక్కడ మనమైతే ఆన్లైన్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. అన్ని డిజిటల్ ప్రాసెస్సే. సో ఇక్కడ మా హస్బెండ్ నేమ్ అయితే కొట్టాను అనమాట. ఇక్కడ అన్నీ మన డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ ఫ్రాడ్ చేయడానికి ఏమీ ఉండదు. మన నేము అండ్ నెంబరు, స్టేటు ఇవన్నీ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇక్కడ ఆయన వచ్చి హెల్ప్ కూడా చేస్తుండే, మనకు అర్థం కాకపోయినా వాళ్ళు వచ్చి చేస్తారనమాట. ఒక టికెట్ అయితే వస్తుంది, ఆ టికెట్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే ఉండదు. ఇంకొక టికెట్ కూడా ఉంటుంది, అది లగేజ్కి అనమాట. సో లగేజ్కి ఒకటి, మనం ఎంటర్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ ఒకటి అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ అయ్యే టికెట్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తారనమాట. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు, మస్తు ప్రొటెక్ట్ ఉంటున్నారు. చాలామంది పోలీసులు ఉంటుండే. తర్వాత లగేజ్ టికెట్ ఉంటుంది కదా, అది చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మనం లగేజ్ ఉందా లేదా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఒకవేళ ఇందులో ఏమన్నా ఉండింది అని తెలిసి ఉంటే వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి అట్లా అనమాట. సో వాళ్ళైతే తీసుకుని ఉన్నారనమాట. ఇక్కడ మనకి మెడికల్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే హెల్త్ ఒకేసారి కళ్ళు తిరిగి పడడం, ఏమన్నా వామిటింగ్స్ లైక్ ఏదైనా అయినా కూడా ఏమంటే ఇక్కడైతే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా మా పాప అయితే కొద్దిసేపు అట్లా నడిపించిన అనమాట మా పాపని. ఇంకా తననైతే కొన్ని ఫోటోషూట్ అయితే చేసిండు మా హస్బెండ్, కొన్ని ఫొటోస్ అయితే దింపిండు. ఇంకా మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. ఇంకా ఇంట్లో అయితే నన్ను మా హస్బెండ్నే చూస్తుండే కాదు, ఇంకా బయటకు వచ్చేసరికి కొత్త మనుషులు పడేసరికి ఫుల్ ఎగ్జైట్ అవుతుండే. ఈ వెహికల్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ వాళ్ళకనమాట, కొంచెం వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళకైతే ఇదైతే పెట్టారు. సో ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే ఈ ఫ్లవర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ నేనైతే ఫస్ట్ టైం చూడడం, అసలు ఫుల్ ఎగ్జైట్ అయ్యి అనిపించింది నాకైతే. అసలు చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఇలా చూడడం ఫస్ట్ టైం, నేను మస్తు ఎగ్జైట్ అయినా. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుండే. సో ఇక్కడైతే మనకి థీమ్ లెక్క కూడా పెట్టిర్రు. నాకు అయితే అసలు వీటన్ని తెంపుకోవాలనిపించింది, బట్ తెంపుకోకూడదు. ఫోటోషూట్ కూడా చేసినాం. ఇది చూడండి లోటస్ లెక్క ఎంత బాగుందో అసలుకి. అక్కడ కూడా రాసిరు థీమ్ అని చెప్పేసి లోటస్ లెక్క అని. అసలు వాళ్ళు ప్లాంట్స్ నాటిర్రు అనమాట, ప్లాంటింగ్ చేసిర్రు చెట్టు మొదట్లో. ఇక్కడ ఇవన్నీ చూడండి సీతాకోక చిలుకలు, ఏనుగు లెక్క అన్ని ఫ్లవర్స్ అయితే అంటించారు అనమాట. చాలా బాగుంది, ఫోటోషూట్ చేయడానికి చాలా బాగుంది. కానీ లోపలికైతే లేదు, ఎందుకంటే తెంపుతారు అని చెప్పేసి. ఇక్కడ చూడండి హాఫ్ మూన్ భలేగా ఉంది కదా, నాకైతే మస్తు నచ్చింది, బాగుంది, మస్తు అనిపించేసింది ఇట్లా చూడడం. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. జస్ట్ అక్కడ నిలబడే వరకు తీసుకున్నాం. ఇవి అన్ని ఫ్లవర్స్, అంటే ఇవి ఓన్లీ లీవ్స్ అనమాట, అట్లా అట్రాక్టింగ్ ఉండడానికి. తర్వాత ఇంకా కొద్దిగా లోపలికి అయితే వెళ్ళామంట, మెయిన్ ఇదే అనమాట. సో అదేమో జస్ట్ ఫోటోషూట్. ఇట్లా ఉన్న ఏనుగుని ఫ్లవర్స్ తోటి మొత్తం డెకరేట్ చేసి ఇట్లా చేసేసి అనమాట. సో అది అట్లా ఉన్న ఏనుగుని ఇట్లా చేసేసారు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మెయిన్ వచ్చేసి ఈ పికాకే, చూడండి ఎంత బాగుందో పికాక్ అయితే. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా దింపినాం మా పాపని, నాకు చాలా బాగా నచ్చింది. అన్ని రియల్ ఫ్లవర్స్, ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ లేదు, అసలు ఎంత బాగుందో. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, అసలు ఇదంతా ఎట్లా ఉండిద్ది, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మ్యాప్ కూడా ఉండింది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇవన్నీ ఆకులు, అంటే పైన ఉన్న ఆకులు అయితే పడ్డాయి. నాకైతే చాలా నీట్ అండ్ అసలు ఎంత బాగుందో చూస్తుంటే మస్తు ఉంది. అన్నీ మనకి ఎట్లా ఉన్నాయి అంటే నిజంగా చూస్తున్నట్టుగా ఉండింది. ఇవైతే చూడండి ఈ అల్లికలు చాలా బాగున్నాయి, ఈ డెకరేటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ ఇంకొక ఆడ వచ్చేసి ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేసారు ఇటు సైడు. ఇది మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది, మస్తు ప్రొటెక్ట్ కూడా ఉంది. అంత ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ కూడా ఉన్నాయి. ఫుడ్ వచ్చేసి మనం కొనుక్కోవడం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అవైలబుల్, కాకపోతే మనమే కొనుక్కోవాలి. ఇంకా రాష్ట్రపతి నిలయం లోపలికి అయితే వెళ్ళాము, కానీ మమ్మల్ని అయితే వీడియో తీయనిలేదు.
తీసిన వీడియో కూడా డిలీట్ చేయించారనమాట, తీయకూడదు అని చెప్పేసి. ఇక్కడ చాలా రకాల చామంతులు అయితే ఉన్నాయి. ఈ చామంతులన్నింటిని చూస్తుంటే నాకైతే తీసుకోవాలనిపించేసింది, అంత బాగున్నాయి అనమాట. సూపర్ ఉన్నాయి, నాకు మస్తు నచ్చేసి ఉండే అసలుకి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో అసలుకి, మస్తు నీడు ఉంటుంది మొత్తం చెట్టు మొత్తం కూడా. నాకైతే బాగా నచ్చేసింది ఇది ఈ ఏరియా అంటే ఇట్లా చెయ్యడం. మొత్తం నాకైతే భలే అనిపిస్తుంది, చెప్పనికి రావట్లేదు. కానీ ఈ మట్టి కూడా ఒక తీరుగా ఉండింది, అంటే ఎర్రమట్టి కాదు కానీ ఎర్రమట్టి అంటే అట్లా ఉండిందనమాట. కొంచెం మనకి ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా చెప్తాం, కొంచెం ఇట్లా చేతికి అంటితే మాత్రం ఎర్రగా ఉంది, కలర్ వేసినట్టుగా అంటిద్ది కదా, అట్లా ఉండిందనమాట. సో మా పాపను అట్లా వీడియోస్ తీస్తుండే ఎవ్వరు లేకుండా కొంచెం తనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుండే. కొత్త వాళ్ళని చూసుకుంటా, అన్ని కొత్తగా ఉన్నాయి కదా, ఫస్ట్ టైం అనమాట మా పాప అయితే ఇట్లా రావడం చెట్లకి అడిగి. మొత్తం నాకైతే మస్తు నచ్చింది. అయితే ఫుల్ వీడియోస్ తర్వాత ఫొటోస్ కూడా తీసుకునే అనమాట. బాగుంది, నాకైతే మంచిగా అనిపించేసింది. సో ఎట్లుందో కామెంట్ చేసేయండి మీరు కూడా. సో ఇక్కడ మా పాప నిలబెట్టి ఇక మా ఆయన అయితే వీడియోస్ తీస్తూ ఉండు, ఫొటోస్ తీస్తూ ఉండు. ఇందులోకైతే రావడానికైతే పోవడానికైతే ఎలో లేనే లేదు. అటు ఇటు మా పాపనైతే లోపలికైతే పంపించేసిన తర్వాత మా ఆయన పోయిండు తీసుకురావడానికి. ఇంకా వాళ్ళిద్దరిని అట్లా కొద్దిసేపు అయితే ఫొటోస్ దింపాను. మీలో ఎవరైనా వచ్చింటే కామెంట్ చేసేయండి. ఇక్కడికి చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంది. అన్ని చామంతి పూలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల చామంతి పూలు ఉన్నాయి. అంటే కలర్స్ కొంచెం ఇవి ఫ్లవర్స్ కూడా ఎట్లున్నాయి అంటే చిన్నగా లేవు, పెద్దగా ఉన్నాయి, ముద్దుగా ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ అమ్ముతున్నారు కూడా ప్లాంట్స్, ఇవన్నీ కూడా అమ్ముతుండే మంచిగా. ఎట్లా ఉందంటే ఇంకా మా పాప అయితే ఇందులో కొద్దిసేపు అట్లా అటు ఇటు తిరుగుతుండే. ఇంకా తర్వాత మా ఆయన పోయి తీసుకొని వచ్చిండు. అట్లా ఎట్లయినా పోయిండుగా అని చెప్పి ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసిన అనమాట. చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించేసింది. ఈ ఫ్లవర్స్ మెయిన్ నన్నైతే మస్తు అట్రాక్ట్ చేసినాయి. ఇంకా ఆడవాళ్ళకి పూలు అంటే నచ్చకుండా ఉంటాయో చెప్పండి. కాకపోతే ఇందులోకి పోయి ఫొటోస్ దిగేటట్టుగా ఉంటే బాగుండు. ఎందుకంటే పంపిస్తే ఇంకా తెలిసిందే కదా, ఒక పువ్వు అని అక్కడ ఉన్న పూలన్నిటినీ ఖాళీ చేసేస్తాం, అట్లా ఉంటుంది అనమాట మా ఆడవాళ్ళతోని. సో ఇంకా ఎవరినైతే ఎలో లేదు, జస్ట్ అట్లా చిన్నపిల్లలే అట్లా పోయి వస్తుండే. ఇక్కడ ప్లాంట్స్ తెంపుకొని నాటుకోవడానికి కూడా ఇవ్వనమాట, అంతా అట్లా ఉండింది. తర్వాత ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసారు. ఇవైతే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు అట్లా అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అనేది చాలామంది అయితే వచ్చారు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు, వాళ్ళు ఉన్న కొత్త టాలెంట్ని గుర్తించి వాళ్ళకి కొంచెం ఇట్లా మనీ అయితే వస్తాయి కదా, అట్లా వాళ్ళకి ఒక ఎర్నింగ్ అనేది ఇచ్చినట్టు అనిపించింది ఈ ప్రోగ్రామ్ అనేది. నాకైతే ఈ విషయం చాలా మంచిగా అనిపించేసింది. ఇక్కడ ఇక వెంకటేశ్వర స్వామి యొక్క అంటే మొత్తం అనమాట ఇట్లా కళ్యాణం చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సాంగ్లో. నాకైతే మంచిగా అనిపించేసింది. మేము వెళ్ళేసరికి కృష్ణుడిది అయితే అయిపోయింది. ఇక్కడ చాలామంది ఇక ఫొటోస్ దిగుతున్నారు. నాకైతే రియల్గా వెంకటేశ్వర స్వామిని చూసినట్లుగా అనిపించింది, చాలా బాగుంది. అసలు దగ్గర నేనైతే అట్లనే చూస్తూ ఉన్నానమాట. ఇంకా సెల్ఫీస్ అయితే దిగాము అందరితోటి, అట్లా ఫోటోలు అయితే దిగాము. ఇక్కడ ఇది వచ్చేసి ప్రాచీన కాలంది అనమాట, ఈ చెక్క అప్పటి నుంచి అట్లనే ఉంచారు. ఇక్కడైతే కొన్ని